హలో అండి, అందరికీ నమస్కారం. నెక్స్ట్ డే జగ్గేపేట వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. మా ఆయనేమో నీ ఫేస్ మొత్తం బాగా వెలిగిపోతుంది, జగ్గేపేట వెళ్తున్నాం అని చెప్పి అన్నాడు. అలాగే బస్సు ఎక్కాము, జగ్గేపేట బస్సు. అయితే సీట్లు ఖాళీలు నించొని వచ్చాము. ఈ ఫ్రీ టికెట్ల వల్ల ఫుల్గా ఉంటున్నారండి అసలు జనాలు. దిగేసి ఇంకా ఆటో ఎక్కి వస్తున్నాము. వర్షం మాత్రం ఆగకుండా పడుతుంది, బాగా వస్తుంది, తుఫాన్ అంట కదా. మా ఆయన రెస్ట్ తీసుకుంటాడు, మా వదిన ఏం చేస్తుందో చూస్తున్నా నా కోసం. మేము వచ్చామని చెప్పేసి వదిన చేపల ఫ్రై చేస్తుంది, అలాగే పాయసం, పులిహోర, వైట్ రైస్ అనమాట. ఇంకో పక్కనే చేపల పులుసు చేస్తుంది. ఈ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోతారు నందిగాము. మా రోహిణక్క వదిన ఏదైనా తినాలంటే చెప్పేసి వెళ్దామన్నారు. నేను వేడి వేడి గప్చిప్పులు తినాలి, మా నార్త్లో ఇది దొరకమన్నాను. సరే వెళ్దామన్నారు. గప్చిప్ తింటాను. మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చింది 2 నెలల నుంచి గ్యాప్. ఎన్ని రోజులు వచ్చింది? 1 నెల వచ్చింది గ్యాప్. జగ్గి పెట్టుకొని హరిద్వార్కి గప్చిప్ కోసం వచ్చింది. పని వాళ్ళగా హరిద్వార్ నుంచి వచ్చింది గప్చిప్. ఇక్కడ జగ్గిపేట ఫేమస్, అక్కడ దొరకవంట. మా ఇంటి దగ్గర అలంకార థియేటర్ అనమాట. అనుకోకుండా సినిమాకి వెళ్దామని ప్రోగ్రాం పెట్టుకున్నాము, రెడీ అయ్యి వచ్చేసాము. కానీ మేము ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయిందనమాట. అనవసరంగా రెడీ అయ్యొచ్చు అనిపిస్తుంది మాకు. ఏ సినిమాకి వచ్చాము, ఏం చేస్తాను, డ్రెస్సులు వేసుకొని వచ్చాము, రెడీ అయ్యి వచ్చాము. చూడు, ఫుల్ కవర్ వేసుకొని వచ్చింది. బాగా ఏం జీన్స్ వేసుకొని వచ్చాము. అదే ఏం సినిమాకి వచ్చావు, ఏం చేస్తాను? ఫోటో షూట్కి వచ్చినట్టే ఉంది. 2 సినిమాలు, ఒకటి దయ్యం సినిమా అని, ఒకటి జూడ్ అంట. 2టికి వచ్చాం. జూడేమో జనాలు తక్కువ ఉన్నారని వేయట్లేదు, ఆ దయ్యం సినిమానే ఆడట్లేదంట, అయిపోయింది. ఏంటి విక్రమ్ కొడుకు సినిమా అంట, ఆ సినిమా వేస్తాం అంటారు. ఆ సినిమా మాకొద్దు, ఇంక అందుకనే ఫోటో షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా.